సంక్రాంతికి విడుదలైన మనశంకర వరప్రసాద్ గారు సినిమా మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రస్థానంలో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఇప్పుడు ప్రేక్షక ఆదరణ అయితే పొందుతూ ఉంది. ఈ సినిమా విడుదలైన నాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్తో దూసుకు వెళుతూ ఉంది. మొదటి 7 రోజులైతే అద్భుతమైనటువంటి కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. కేవలం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి మంచి బజ్ ఉంది. అలాగే ఈ సినిమాకి సంబంధించి టికెట్ల బుకింగ్ విషయంలో కూడా కొన్ని రికార్డ్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా విడుదలైన 7 రోజుల్లోనే 300 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే మరికొద్ది రోజుల్లో ఈ సినిమా 400 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టబోతుందనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఈ సినిమాకి మంచి అప్లాజ్ అయితే వస్తూ ఉంది. వన్ మ్యాన్ షోగా చిరంజీవి గారు ఈ సినిమాని తన భుజాల మీద నడిపించారంటూ చాలామంది అయితే కమెంట్ చేస్తూ ఉన్నారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత చాలామంది ప్రముఖులు అయితే సినిమా మీద స్పందిస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడైనటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిరంజీవి గారికి, అలాగే మనశంకర వరప్రసాద్ గారు సినిమా చిత్ర బృందానికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఉంది. ఆ పోస్ట్ ఏంటి, దాని సారాంశం ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతను మనశంకర వరప్రసాద్ గారి సినిమాని, అలాగే ఆ చిత్ర బృందాన్ని ఉద్దేశించి పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. ఆయన పెట్టిన పోస్ట్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే, కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు అంటూ ఆయన ఈ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ద బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫైర్ సింబల్ని కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ బాస్ అంటే తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి ద బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అల్లు అర్జున్ గారి పోస్ట్ పెట్టడం జరిగింది. హ్యాపీ టు సీ అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు లైట్ అప్ విత్ ద స్క్రీన్స్ అగైన్, ఫుల్ వింటేజ్ వైబ్ అంటూ మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ను ఉద్దేశించి అల్లు అర్జున్ ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. అలాగే వెంకీ మామ గారు రాకుడ్ ద షో అంటూ వెంకటేష్ గారి ఆయన పోషించినటువంటి అతిథి పాత్ర చాలా బాగుంది అంటూ ఈ పోస్ట్లో ఆయన తెలియజేయడం జరిగింది. అలాగే వెంకీ గౌడ అతన్ని ఉద్దేశించి తుంబ చిన్నాగి మాడిదిరా అంటూ ఈ పోస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక గ్రేసియస్ ప్రెజెన్స్ బై నయనతార గారు అండ్ హ్యూమరస్ ప్రెజెన్స్ బై క్యాథరిన్ తెరిసా అంటూ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ బై ఆల్ ద యాక్టర్స్, ఎస్పెషల్లీ సంక్రాంతి స్టార్ బుల్లిరాజు అతని గురించి కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి, అలాగే ఈ చిత్ర బృందాన్ని ఉద్దేశించి అల్లు అర్జున్ గారు అయితే ఆ పోస్టులో మెన్షన్ చేయడం జరిగింది. స్పెషల్గా సంక్రాంతి స్టార్ అయినటువంటి బుల్లిరాజు గురించి కూడా, ఆయన పర్ఫార్మెన్స్ గురించి కూడా అల్లు అర్జున్ గారు ఈ పోస్టులో తెలియజేయడం జరిగింది. విజిల్ వర్తి సాంగ్స్, మెయిన్గా హుక్ స్టెప్, అలాగే మెగా విక్టరీ ఎక్సెట్రా, కంగ్రాచులేషన్స్ టు బీమ్స్ అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి థ్యాంక్స్ చెప్పారు. అలాగే ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద మూవీ, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్, మై డియర్ కజిన్ అంటూ సుష్మిత కుందెల గారికి, అలాగే సాహు గారపాటి గారికి, వారికి కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పారు. బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద సంక్రాంతి బ్లాక్ బాస్టర్ మిషన్ అంటూ అనిల్ రావుపూడి గారికి కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా చూసుకున్నట్లయితే సినిమా బ్లాక్ బాస్టర్ అని, బాస్ కూడా బ్లాక్ బాస్టర్ అంటూ అల్లు అర్జున్ పెట్టినటువంటి ఈ పోస్ట్ ఏదైతే ఉందో వైరల్గా మారుతుంది. నిజంగా చాలామంది సెలబ్రిటీలు, ప్రముఖులు కూడా ఈసారి సంక్రాంతి వరలో నిలిచి మొదటి విజయాన్ని నమోదు చేసినటువంటి మనశంకర వరప్రసాద్ గారి సినిమాని చూసి ఆద్యంతం కడుపుబ్బా నవ్వుకొని ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూనే కొంతమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెడుతూ ఉన్నారు. ఇక మరికొద్ది రోజుల్లోనే మనశంకర వరప్రసాద్ గారి సినిమా 400 కోట్ల క్లబ్లో చేరేటువంటి అవకాశం ఉన్నట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే అంచనా వేస్తూ ఉన్నాయి. సో 400 కోట్ల క్లబ్లో ఈ సినిమా చేరుతుందా లేదా, అది కూడా రీజనల్ సినిమాగా విడుదలైనటువంటి ఈ మనశంకర వరప్రసాద్ గారి సినిమా 400 కోట్ల క్లబ్లో చేరితే మాత్రం అది ఒక సరికొత్త రికార్డుగా, ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి గారి సినీ ప్రస్థానంలో ఆయన పేరు మీద ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమా బద్దలు కొట్టి సరికొత్త రికార్డునైతే
నమోదు చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.